స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు వేగంగా జరుగుతుంది. ఓవైపు రాజకీయ వేడి పెరుగుతుండగా మరోవైపు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లపై 42% కోటాపై రాజకీయ రచ్చ సాగుతుంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతుంది. స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. ఈ అంశంపై కొందరు హైకోర్టుని ఆశ్రయించడంతో సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల నిర్వహణ తప్పనిసరైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తుంది. మరోవైపు అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. సెప్టెంబర్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కసరత్తు చేస్తుంది. బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా తేలకపోవడంతో కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంలో అధికారులు అదే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లుండగా 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 5022 వార్డులున్నాయి. జిల్లా వ్యాప్తంగా 8,30,583 మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నజరు పెట్టాయి. అయితే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం 3,486 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. వీటిలో జంబో బాక్సులు 2,531 ఉండగా చిన్న బాక్సులు 1,315 బాక్సులు ఉన్నాయి. ఇందులో పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు అధికారులైతే పేర్కొన్నారు.